కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఎలాంటి సమస్యలు ఎదురు? అంటే నాకు ప్రత్యేకంగా సమస్యలు అంటూ ఎదురవుందనేది కాదు, కానీ నిజామాబాద్లో సమస్యలు మాత్రం బాగా కనబడుతున్నాయి. ఇప్పుడు వాస్తవంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైనటువంటి ఒక పాలనే కానివ్వండి, సౌకర్యాలు అనుకూర్చబడతామని చెప్పని ఎవరైనా భావించినమే. వీళ్ళు విద్యాపరంగా తీసుకున్నట్టయితే అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, మెడికల్ కళాశాల కానివ్వండి, ఇవి రెండు కూడా ఎదుగుతుందో ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక విద్యా సంస్థ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇవ్వాలంటే కూడా నాకు వాళ్ళ ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదు, ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు. ఆశ్చర్యం చెప్పంటుంది. ప్లస్ ఒకప్పుడు ఏదైతుందో ఇక్కడ ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పారిశ్రామికంగా ఏదైతుందో ఉపాధి కల్పనకు తోడ్పడే విధంగా ఏదైతుందో ఐటీఐ కళాశాల కానీ, డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాల కానీ ఆనాడు ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఏకైక అంటే ఈ పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాల నిజామాబాద్లో ఉంది. ఇంతవరకు దెర్ ఇస్ నో అప్గ్రేడేషన్. అదే డిప్లొమా స్థాయి కళాశాల అట్లే ఉంది తప్ప ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాల మాత్రం రాలేదు ఇక్కడికి. మహిళా డిగ్రీ కళాశాల ఇంతవరకు ఆలోచన రాలేదు ఎవరికి. అంటే ఏ విధంగా కొనసాగుతుందని చెప్పడానికి నేను చెప్పంటున్నాను సమస్యలు అనేది. ఇలా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఏదైతుందో 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించింది. తదుపరి అరవింద్ గారు ప్రాతినిధ్యం వహించిన 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల కాలం. ఇవాళ మిత్రుడు మధుయాష్కి గారు ప్రాతినిధ్యం వహించిన సమయం లోపల ఏర్పాటు చేయబడ్డటువంటి ఒక పాస్పోర్ట్ కార్యాలయం, అది మినహా ఇటు గల్ఫ్ కార్మికులకు సంబంధించే కానీ, బీడీ కార్మికులకు సంబంధించే కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో చెప్పంటున్నా అదనంగా ఉదనగూర్చినట్టు ఒక సౌకర్యాలు ఏమీ లేవు. ఈ 5 సంవత్సరాలకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ ఏం చేయలేదంటారా మీ దృష్టికి వచ్చిన? నేను అనడం కాదే, కళ్ళ ముందు కనబడుతుందని చెప్పంటున్నా. ఇవాళ నిజామాబాద్ ఏదైతుందో ఇది తెలంగాణ ప్రాంతంలోనే వరంగల్ తదుపరి బిగ్గెస్ట్ మున్సిపాలిటీ. వరంగల్ తదుపరి ఏదైతుందో కార్పొరేషన్కు రూపొందింపబడ్డటువంటి ఒక మున్సిపాలిటీ నిజామాబాద్. స్మార్ట్ సిటీగా గుర్తింపబడలేదు. అదే కరీంనగర్ దీని తదుపరి కార్పొరేషన్ గుర్తింపు కాబడ్డది, అది స్మార్ట్ సిటీగా గుర్తింపబడి ఏదైతుందో అటు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏదైతే నిధులు సమకూర్చిన అవకాశం లభించింది. నిజామాబాద్కు లేదు, కొరబడ్డది. నేను అనడం కాదు, మా మిత్రుడు అరవింద్ గారు చెప్పాలి. ఏమనంటే పసుపు బోర్డు అంటాడా. ఇప్పుడు ప్రధానమంత్రి గారితో ఏదైతుందో ప్రకటింపజేసిండు, ఉత్తర్వులు జారీ చేయించిండే. అక్టోబర్ 2023 6 మాసాలు గడుస్తుందే. ఇంతవరకు పసుపు బోర్డు కేంద్రం ఎక్కడా, దాని విధానాలు ఏంటి, ఇంతవరకు కాన్స్టిట్యూషన్ లేదు. పసుపు బోర్డు ఏదైతుందో ఎక్కడ ఏర్పాటు చేయబడబోతుందనే కానీ దానికి సంబంధించినటువంటి ఒక చైర్మన్ సభ్యుల నియామకం లేదు అని చెప్పంటాడు. సరే, అదృష్టం కొద్ది విస్తీర్ణత తగ్గింది కాబట్టి కొంత పసుపు రైతు వాళ్ళ ఆందోళన గురి కాకుండా ధర లభిస్తుంది. దానికి కారణం ఏంటి? విస్తీర్ణత తగ్గడంతో. నీ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడి నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడి రైతుకు దోహదపడేది ఏమి లేదు అని చెప్పండి. రైతుకు ఏ విధంగా దోహదపడ్డడం? మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కుక్కలతో నక్కలతో పోలుస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అది వాళ్ళకి తెలియాలి. ఆ వాళ్ళ పార్టీలు చెప్తేనేమో ఇప్పుడు అసలు ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది ఎవరు అంటున్నారు. ఇదంతా ఎందుకు ఇవాళ చర్చకు వస్తుంది? ఇదంతా ఎందుకు గురువింద గింజ నీతి లాగుందని చెప్పంటాను నేను. ఆయన చేస్తున్నాం ఆయన వేదం. ఇలా వాస్తవాలకు అనుగుణంగా ఏదో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. భారతీయ జనతా పార్టీకి మతతత్వ పార్టీ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, పేద ప్రజలకు అండగా నిలవగలిగేటువంటి అవకాశాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సహజమని చెప్పంటున్నాను నేను. చివరికి ఒక విషయం చెప్పండి సార్, జీవన్ రెడ్డి గెలిపిస్తే కనుక ఏం చేస్తాడు అని ప్రజలకు ఎలాంటి నమ్మకం కల్పిస్తాడు? నేనేదిస్తుందో రైతులకు అండగా నిలబోతున్న ప్రధానమని చెప్పంటున్నాను. రైతాంగానికి కావాల్సినటువంటి మద్దతు ధర కల్పనలో మినిమం సపోర్ట్ ప్రైస్కు చట్టబద్ధత కల్పింప చేసి ఆ మద్దతు ధర కల్పింప చేయబడటం లోపల నేను రైతుకు అండగా నిలబడతాను. ఇక్కడ మూతపడ్డ చక్కెర కర్మాగారాలు ఏదైతున్నదో వాటి పునః ప్రారంభింప చేసి
వారికి ప్రత్యామ్నాయంగా ఏదైతుందో చక్కెర పంట నీకు సాగుకు ఏదైతుందో దోహదపడే విధంగా నేను రైతుకు అండగా నిలబడతా అని చెప్పాను. వారి పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పింపజేయబడే విధంగా గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా ఒక కొంత పర్సెంటేజ్ ఒక 5% రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా, ఆ కుటుంబాలకు ఆరోగ్య సదుపాయం కల్పింపజేయబడే విధంగా, గృహ నిర్మాణం గృహ వసతి లేనటువంటి వారికి ఏదైతే ఇంటి నిర్మాణ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా, అట్లే బీడీ కార్మికులు ఉన్నారే ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎట్లయితే ఉన్నారో బీడీ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏదైతుందో పెన్షన్ సౌకర్యం అమలు చేయాలని తలపెట్టినా కానీ దాని కట్ ఆఫ్ డేట్ 2014 అనేది రూపొందించారు. ఆ కట్ ఆఫ్ డేట్తో ఏదైతే బీడీ కార్మికులు అందరూ కూడా సౌకర్యం పొందలేకపోతున్నారు. ఆ కట్ ఆఫ్ డేట్ తొలగింప చేసి బీడీ కార్మికురాలు ఎంతమంది ఉన్నా కానీ వారికి అందరికీ కూడా ఏదైతుందో గత ప్రభుత్వం అమలు చేయ తలపెట్టి 2,000 రూపాయలను 4,000 రూపాయలకు పెంపొందింపజేసి వారికి అందరి పెన్షన్ సౌకర్యం కల్పింప చేయడం వీళ్ళ ప్రభుత్వ బాధ్యత. అట్లా నిరుద్యోగ యువత ఉన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, స్థానికంగా నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో విద్యా అవకాశాలు మెరుగుపరచబడే విధంగా ఏదైతుందో ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయబడటం, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబడటం అని చెప్పంటూ నేను ఈ నిజామాబాద్ పట్టణ అభివృద్ధి కొరకు ఏదైతుందో దీన్ని స్మార్ట్ సిటీగా గుర్తింప చేసి ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం ఉండే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉండే కానీ నిధులు సమకూర్చబడి నిజామాబాద్ పట్టణానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అవన్నీ కూడా కల్పింపజేయబడటానికి నేను బాధ్యత చేపడతాను చెప్పండి. ఇది మాజీ ఎంపీ కానీ సిట్టింగ్ ఎంపీ కానీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. ఎక్కడ కూడా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరగలేదు. తనను గెలిపిస్తే మాత్రం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను, అలాగే పసుపు రైతులకు మినిమం ప్రైస్ తీసుకొస్తానని ఒక నమ్మకం కల్పిస్తున్నారు జీవన్ రెడ్డి గారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.